కాంగ్రెస్ ప్రభుత్వం సరిగ్గా దాన్ని పట్టించుకోకపోవడం వల్ల చంద్రబాబు నాయుడు గారు బీజేపీలో తనకున్న పలుకుబడిని ఉపయోగించి ఇలా డిపిఆర్లు వాపసు పంపారు. ఆ డిపిఆర్లు వాపసు పంపితే రేవంత్ రెడ్డికి అటు బీజేపీని ప్రశ్నించే తెగువ లేదు, తెలివి కూడా లేదు. మొన్న మీడియా ముందు కూడా ఢిల్లీలో మీరు చూశారు, రేవంత్ రెడ్డిని కొంతమంది జర్నలిస్టులు ప్రశ్నలు అడిగితే ఆయనకు అవగాహన లేకుండా ఐఎమ్ నాట్ ద రైట్ పర్సన్ అంటూ ముఖం చాటేసిండు రేవంత్ రెడ్డి గారు. ఇంకా ఈయన చంద్రబాబును ఎదిరించి ప్రాజెక్టులు సాధించగలుగుతారా, అక్రమ ప్రాజెక్టులను ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తున్న వాటిని ఆపగలుగుతారా అన్నదే ఈరోజు క్వశ్చన్ మార్క్. చంద్రబాబు చేతి కింద మనుషులను ఇవాళ తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల సలహాదారుడుగా నియమించిండు రేవంత్ రెడ్డి. మొన్నటిదాకా అంతకుముందు 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరైతే నీటిపారుదల శాఖ కార్యదర్శి ఉండనో అతని ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు. ఇక తెలంగాణకు ఎట్లా న్యాయం అవుతుందని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ నేను కాళేశ్వరం ప్రాజెక్టును ఆపే ప్రయత్నం చేయలేదు అని నిన్న మాట్లాడినరు. కాళేశ్వరం ప్రాజెక్టునట ఆయన గారు ఆపే ప్రయత్నం చేయలేదు. సరే, నిన్న మంచి మాట మాట్లాడిండు. ఏమని? మంచి పని చేశారు కాళేశ్వరం కట్టి అన్నాడు. అట్లీస్ట్ ఒక నిజాన్ని నన్ను ఒప్పుకున్నారు. కానీ నేను ఆధారాలు చూపించదలుచుకున్నా. అద్దాలున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టును ఆపలేదు అని వారు మాట్లాడుతున్నారు. ఇక నేను లెటర్ కూడా చూపిస్తా. 13/6/2018 13/6/2018 నాడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి కాళేశ్వరంను వ్యతిరేకిస్తూ రాసిన లేఖ. ఏం రాసినో కూడా చివరి లైన్ చదివి వినిపిస్తా. ఈ లేఖ కూడా మీడియాకు నేను విడుదల చేస్తున్నా. ఈ లేఖలో ఏమంటారంటే ఆయన, it has come to my notice through the news item published in Hindu Daily dated 7/6/2018, technical panel of CWC clears Kaleshwaram that the Kaleshwaram lift irrigation project in Telangana state got the clearances by TAC. అంటే హిందూ పేపర్లో నేను చదివి నా ప్రకారంగా తెలంగాణ రాష్ట్రానికి మీరు అన్ని అనుమతులు, కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చారనే విషయం నా దృష్టికి వచ్చింది అని చెప్తూ పారాగ్రాఫ్ 17 ఈ లెటర్లో ఏమంటారు? ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్రెస్ ఇట్స్ రిగ్రెట్ ఓవర్ ద మేనర్ ఇన్ విచ్ ద ప్రాసెస్ ఆఫ్ క్లియరింగ్ ద సెడ్ ప్రాజెక్ట్ వాజ్ కండక్టెడ్ in a non-transparent manner that is prejudicial in the interests of the lower riparian state dependent and flows from the upper state of Telangana. In view of the above, it is requested that the clearances of TAC for the said Kaleshwaram project of Telangana may please be reviewed as in case the Kaleshwaram project requires to be approved by the Apex Council. Meanwhile, the state of Telangana is directed not to proceed with further execution of Kaleshwaram project until provisions of the AP Reorganization Act are complied with. ఇందులో చాలా స్పష్టంగా రాశారు. ఏమంటారు? మీరు కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వడం పట్ల మా తీవ్రమైన విచారాన్ని వ్యక్తం చేస్తున్నాము. ఒకటి. రెండోది ఏమంటున్నారు ఇందులో? మీరు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇచ్చినటువంటి అన్ని అనుమతులను వెంటనే నిలిపివేయాలని, ఈ అనుమతులను నిలిపివేసి తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించి కాళేశ్వరం ప్రాజెక్టు పనులు ఆపివేయాలి అని చెప్పి ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు మీద రాసినటువంటి లేఖ. కానీ ఆయన గారు నిన్నేమన్నారు? కాళేశ్వరం నేను ఎప్పుడూ అడ్డుకోలేదు అని మాట్లాడారు. అంటే ఏంది? దీని పేరు మీద
బంకచెర్ల గోదావరి ప్రాజెక్టు మీద 200 టీఎంసీలు తీసుకుపోదామని చూస్తున్నారు. ఇంత స్పష్టంగా మీరు రాసిన ఇంకా చాలా ఉన్నాయి నా దగ్గర లేఖలు. ఒక శాంపిల్, ఇవాళ కొన్ని శాంపిల్స్ మాత్రమే నేను విడుదల చేస్తా ఉన్నా. ఆ రోజు ఒక కాళేశ్వరం విషయంలోనే కాదు, చంద్రబాబు గారు వారు దత్తత తీసుకున్న పాలమూరు ఎత్తిపోతల జిల్లా, పాలమూరు జిల్లా, వారు దత్తత తీసుకున్న పాలమూరు జిల్లాలో కల్వకుర్తి ప్రాజెక్టు నీటి కేటాయింపులు పెంచితే దాన్ని వ్యతిరేకిస్తూ లేఖ రాశారు. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రారంభిస్తే దాన్ని వ్యతిరేకిస్తూ లేఖ రాశారు. అట్లా దిండి ఎత్తిపోతల పథకం మీద నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ ప్రాంతానికి నీళ్ళు ఇచ్చే దిండి ఎత్తిపోతల పథకాన్ని కూడా వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. అవి కూడా చూపిస్తూ పని అయిపోతుంది. ఇది 7/11/2015 7/11/2015 నాడు కల్వకుర్తి